నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో అయితే హైడ్రా ఎలాంటిది సృష్టించిందో మనం చూసాము. అంటే వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూడా కూల్చేయడం అయితే మనం చూసాము. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో మనమ్మ కాలనీలో కూడా ఏదైతే కూల్చివేశారో అక్రమ కట్టడాలు, సేమ్ అలానే జైబేరి ఏదైతే ఆక్రమించుకుందో, అంటే అక్రమ కట్టడాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి వాటి మీద కూడా దృష్టి సారించిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ దృష్టి సారిస్తే మరి వాటిని కూడా కూల్చివేస్తారా లేదా ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తెలంగాణలో అయితే హైడ్రా అది అంటే ఎవరైనా, అది పెద్ద చిన్న ఎవరైనా కూడా అక్రమంగా అంటే కబ్జా చేసో లేకపోతే కొంచెం వాటర్ ఇది ఏదైతే ఉన్నాయో అంటే చెరువులు దాని మీద కట్టినవి ఉంటే కూల్చేస్తున్నారు. అలానే మనమ్మ కాలనీలో కూడా జరిగింది మనం చూసాం. ఇప్పుడు జైబేరి పేరు వినిపిస్తుంది. దాంట్లో కూడా ఒకవేళ దృష్టి సారించారు, అక్రమ కట్టడాలు ఉంటే పోతే కూల్చేస్తామని అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? సో ఇప్పటి వరకు హైడ్రా తొలగించినటువంటి ఆక్రమణ అన్నిట్లో చెప్పుకోదగ్గ తొలగింపు ఏంటంటే, ఒకటి ఎన్కన్వెన్షన్, రెండు మణెమ్మ కాలనీ, రామ్నగర్ దగ్గర పక్కనే ఉంది మణెమ్మ కాలనీ. అక్కడ నాలాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసేసి ఎప్పటి నుంచో బిల్డింగ్లు కట్టుకున్నారు. వాళ్ళని పక్క పంపించేశారు. వాళ్ళ ఇల్లు నేలమట్టం చేసేసారు. అదొక పెద్ద అచీవ్మెంట్ కింద హైడ్రా చేసినటువంటి ఆపరేషన్లో చెప్పుకోవచ్చు. సో మణెమ్మ కాలనీలో ఎలా అయితే చేశారో ఆ తరహాలో హైదరాబాద్ మొత్తం ఆక్రమణ మీద చేయాలి అనేది హైడ్రా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో హైడ్రాకి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసరు రంగనాథ్ ఆయన మాట్లాడి ఆయన ఏం చెప్తున్నారంటే, చాలా క్లియర్గా ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ జోలికైతే వెళ్ళం, కానీ ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా ఆక్యుపై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ఉపేక్షించేది లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ ఆక్రమణలో అయితే కూల్చేయటం ఖాయం అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేది, రెండు బఫర్ జోన్లో ఉండేది, మూడు ఆక్రమణలు ఆక్రమించుకొని ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని కట్టినటువంటి నిర్మాణాలు. ఇవి మూడు రకాలు. ఈ మూడు రకాల్లో ఫస్ట్ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి వాటిని కూల్చేస్తున్నారు. అలాగే బఫర్ జోన్లో ఉండేటువంటి వాటిని కూల్చేస్తున్నారు. మీకు తాజాగా తీసుకుంటే కనుక 111 జీవో పరిధిలో ఉండేటువంటి కొన్ని అవి వాళ్ళే తొలగించుకుంటున్నారు. ఇవాళ మీరు చూస్తే కనుక మీడియాలో వాళ్ళే స్వచ్ఛందంగా ఒక మాజీ మంత్రి తొలగించుకున్నాడు. ఇవాళ అది న్యూస్లో కూడా వస్తుంది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు తొలగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే స్వచ్ఛందంగా నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇది బఫర్ జోను అలాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేటువంటి. అంటే హైడ్రా ఎంత పకడ్బందీగా, ఎంత కాంప్రమైజ్ లేకుండా పనిచేస్తుంది అంటానికి స్వచ్ఛందంగా వాళ్ళే తొలగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనకు కనపడలేదు. యాక్చువల్గా వాళ్ళు నోటీసులు ఇస్తారు అని తెలియగానే నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా ఒక మాజీ మంత్రి తొలగించుకున్నాడు. అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఏమున్నాయి, బఫర్ జోన్ పరిధిలో ఏమున్నాయి అనేది అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా వెళ్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించకపోతే నోటీసులు ఇచ్చేసి ఖచ్చితంగా వీళ్ళు తొలగించడానికి కాంప్రమైజ్ కావట్లేదు. మణెమ్మ కాలనీ ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఎక్కడ మిగతా వాళ్ళు కాంప్రమైజ్ అవుతుంది హైడ్రా అని చెప్పి అనుకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఆక్రమణని తొలగించుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దుర్గం చెరువు చుట్టూరు దాదాపు విల్లాలు ఉన్నాయి, 200 పైగా విల్లాలు ఉన్నాయి, ఆక్యుపై చేసుకుని కట్టారు అని చెప్పి మొత్తం ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పరిధిలో ఉండేటువంటి బఫర్ జోన్లో ఉండేటువంటి ఈ విల్లాలను కనుక కూల్చేస్తే ఇక అసలు హైడ్రా కాంప్రమైజ్ కాదు అని చెప్పి సర్వత్రా నమ్మేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కాస్ట్లీ విల్లాలు ప్లస్ ఈ ఒక్కొక్క విల్లా ఖరీదే దాదాపు 5 కోట్లు 6 కోట్లు ఉంటుందండి. దాదాపు 250, 300 కోట్లు 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు అవి. సో వాటిని కనుక నేలమట్టం కనుక చేయగలిగితే, వాటిని నేలమట్టం చేసేసి ఆ భూమిని కనుక స్వాధీనం చేసుకోగలిగితే హైడ్రా కాంప్రమైజ్ కాదని చెప్పి అందరికి అర్థమైపోద్ది. అప్పుడు ఎవరికి వాళ్ళు ఇంకా స్వచ్ఛందంగా కూడా వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, హైడ్రాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇళ్లలో నివాసం ఉంటున్నారు చాలా కాలంగా. చాలా చోట్ల ఏంటి కాలువల మీద నిర్మాణాలు చేసేసుకున్నారు.
30 అడుగుల రోడ్డు ఉందనుకోండి సుమారు. ఆ 30 అడుగుల రోడ్లో 20 అడుగులు ఆక్యుపై చేసేసుకుని ఇల్లు కట్టేసుకున్నారు. 10 అడుగుల రోడ్డుని మిగిలిచ్చారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, ట్యాక్స్ కడుతున్నారు, ఇవన్నీ కడుతున్నారు. కట్టినప్పుడు వాళ్ళకి రైట్ ఉంది అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. ఏది? కరెంటు బిల్ చూపిస్తారు, వాటర్ బిల్ చూపిస్తారు, ప్రాపర్టీ ట్యాక్స్ చూపిస్తారు. చూపించినప్పుడు మాకు రైట్ ఉంది కదా, మా ఇల్లు కదా, ఇన్ని సంవత్సరాల పాటు మా జోలికి రాకుండా ఇప్పుడు కూలిస్తే ఎలాగో అని చెప్పి అడ్డం తిరుగుతున్నారు చాలామంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళతో కూడా కాంప్రమైజ్ కాకుండా కూల్చేయాల్సిందే అని చెప్పి అంటున్నారు. అంటే మరీ అసలు ప్రమాదం లేకుండా ఉండే చోట ఏదన్నా ఒక 5 అడుగులు 3 అడుగులు అట్లా ఆక్యుపై చేసి కట్టుకుంటే ఓకే, దానికేమీ పెద్ద అభ్యంతరం పెట్టడంలా. కానీ 20 అడుగులు రోడ్ని ఆక్యుపై చేసి 30 అడుగుల రోడ్ని కాస్త 20 అడుగులు ఆక్యుపై చేసి 10 అడుగులు మిగిలిచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాంటివి చాలా ఉన్నాయని చెప్పి దాదాపుగా 1600 ఇళ్ళు ఉన్నాయని చెప్పి అంటున్నారు అలా ఆక్యుపై చేసి సుమారుగా. ఈ 1600 ఇళ్ళని కూల్చేయాలని అంటే ఒక రెవల్యూషన్ వస్తుంది కూల్చేస్తే. బట్ కూల్చేస్తామని చెప్పి ఆయన చెబుతున్నారు. ఇవన్నీ చేయాలంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి? రాయదుర్గం పరిధిలో ఉండేటువంటి భవనాలను కూల్చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చేశారు. ఇప్పుడు మురళీమోహన్ జైబెర్రీ కంపెనీ వైపు చూస్తున్నారు, రంగనాథ్ పరిశీలించాడని చెప్పి అంటున్నారు. జైబెర్రీకి సంబంధించి ఆ ఏరియాలో ఏదో కొన్ని ఉన్నాయి. ఆ ఏరియా ఏంటనేది ఇంకా నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ జైబెర్రీకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏదో FTL పరిధిలోనే, బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నాయి, మాదాపూర్ సైడు. సో ఆ ఏరియాలో పరిశీలించిన తర్వాత వాటిని కూల్చేయాలనేటువంటిది ఒక విజిట్ కూడా రంగనాథ్ చేశాడని చెప్పి ఇవాళ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అంటే మొన్నేమో నాగార్జున, ఇప్పుడేమో మురళీమోహన్కు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ మీద దృష్టి పెట్టారు. అంటే ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఇలా కొంచెం పాపులర్గా ఉండేటువంటి వాళ్ళ మీద అంటే వాళ్ళయే కూల్చేస్తే మీరెంత అనేది ఒక సందేశం వెళ్తుంది. అందుకే ఇప్పుడు సపోజ్ పేదవాళ్ళ జోలికి వెళ్ళారనుకో, రోడ్ల మీద ఉన్నాళ్ళు లేదంటే కాలువల మీద కట్టుకున్న వాళ్ళు, మూసీ నది మీద, మూసీకి సంబంధించి మొత్తం ఆక్రమణలే, అనేకమైనటువంటి ఆక్రమణలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం 120 గజాలు స్థలం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వితౌట్ పర్మిషన్ కట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక జియో ఇచ్చారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. పైగా గవర్నమెంట్ వైపు నుంచి ఒక 3 లక్షలు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పి చెప్పారు. రెగ్యులరైజ్ చేస్తాం మేము, ఏది మీరు కనుక ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటుంటే ఒక ల్యాండ్లో, ఆ ల్యాండ్ మీదే కన్నా మీరు కట్టేసుకోండి ఇల్లు అని చెప్పారు. సో దాంతో పొలమని అందరూ రోడ్ల మీద కట్టేశారు. ఇప్పుడు రోడ్లు కాలువలు మొత్తం పూడిపోయినాయి. కాలువలు లేకుండా ఇప్పుడు రేపు వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు వచ్చిన తర్వాత హైడ్రాని ఎవరు కాదంటున్నా, హైడ్రా ఉండాల్సిందే అంటున్నారు. హైడ్రా తన పని తాను చేయాల్సిందే అని చెప్పేటువంటి వాళ్ళు మెజారిటీ ఉన్నారు. కాబట్టి హైడ్రాకి ఈ ఖమ్మం సంఘటన, ఖమ్మం విపత్తు అనేది ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. సో కాబట్టి ఇప్పుడు హైడ్రా రాబోయేటువంటి రోజుల్లో మురళీమోహన్ సంబంధించిన నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతాల మీద బుల్డోజర్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. తర్వాత రాయదుర్గం సంబంధించినటువంటి విల్లాల మీద బుల్డోజర్లు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 2 ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మిగతా సంబంధించినటువంటి అన్నింటిని కూడా వాళ్ళు బుల్డోజర్లు పెట్టి కూల్చేసినటువంటి అవకాశం ఉంది. మణెమ్మ కాలనీ ఆపరేషన్ అనేది పెద్ద ఆపరేషన్, అది దాన్నే సక్సెస్ చేసినటువంటి హైడ్రా వీటిని కూడా సక్సెస్ చేస్తుంది అని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి పౌరులు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు కూడా. ప్లస్ ఆ మేరకు రంగనాథ్ కూడా విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి మొత్తాన్ని ఆయన అడుగుతూ ఉన్నారు, మీ కాలనీలో ఎక్కడెక్కడ ఆక్యుపై అయ్యింది మీరు చెప్పండి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వెబ్సైట్ చేసి ఆ వెబ్సైట్కి పంపించండి, మెయిల్స్ పంపించండి, శాటిలైట్ పిక్చర్స్ పంపించండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో అనేక కాలనీల నుంచి హైడ్రాకి కంప్లైంట్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఆ వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఇప్పుడు జైబెర్రీది కూడా ఒకటని చెప్తున్నారు. అందుకే మురళీమోహన్ సంబంధించిన జైబెర్రీ నిర్మాణ సంస్థ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందని చెప్పి విజిట్ చేశాడు రంగనాథ్ అంటున్నారు. మరి విజిట్ చేసిన తర్వాత ఆయన ఏం తెలిసాడో తెలియదు. కానీ మొత్తానికి సోషల్ మీడియాలో ఏంటంటే జైబెర్రీ మురళీమోహన్ సంబంధించిన నిర్మాణ సంస్థల మీదకి వెళ్తుంది, బుల్డోజర్లు పెట్టడానికి రంగనాథ్ అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరింత దూకుడుగా వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు ప్రభుత్వం వైపు నుంచి రంగనాథ్ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి హైడ్రా ఒక సంచలనం అని చెప్పి అనుకోవాలి.